రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించిన యూరోపియన్ యూనియన్. ఉక్రెయిన్పై 3 ఏళ్లుగా యుద్ధం చేస్తున్న రష్యాపై ఐరోపా సంఘం మరియు బ్రిటన్ తాజాగా మంగళవారం మరికొన్ని ఆంక్షలు విధించాయి. పశ్చిమ దేశాల పరిమితులను తప్పించుకుంటూ రష్యా షాడో ఫ్లీట్ వ్యవహారంలో ఉండి ముడి చమురును అక్రమంగా రవాణా చేస్తున్న 200 నౌకలను EU తాజాగా ఆంక్షలు విధించాయి. అంతేకాకుండా మాస్కోకు చెందిన ఆస్తులను కూడా స్తంభింపజేశాయి. అలాగే పలువురు అధికారుల ప్రయాణంతో పాటు రష్యాకు చెందిన పలు సంస్థలపై ఆంక్షలు విధించాయి ఐరోపా సంఘం. అలాగే బ్రిటన్ కూడా 100 కొత్త ఆంక్షలను విధిస్తూ షాడో ఫ్లీట్ను లక్ష్యంగా చేసుకుంది. రష్యాకు అందే ఆయుధ సరఫరా గొలుసును విచ్ఛిన్నం చేయడానికి ఈ ఆంక్షలు ఉపయోగపడతాయని అక్కడ అధికారులు వెల్లడించారు. ఈ ఆంక్షలు విధించిన తర్వాత కూడా సోమవారం రాత్రి 108 షాహిద్ డికాయ్ డ్రోన్లను ఉక్రెయిన్పై ప్రయోగించింది రష్యా. వాటిలో ఒకటి ప్రయాణికుల బస్సుపై బాంబు జారవిడిచినట్టు సమాచారం. కెర్సాన్ ప్రాంతంలోని నిప్రోవస్కీ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకొని ఇందులో 2 ప్రయాణికులు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు.